అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు 15వ పాసురం. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని యథావకాశంగా అర్థానుసంధానం చేద్దాం. ఎల్లే ఇలంగిలియే இன்னமுரங்குதியோ சில்லை நஜையேன்மின் நங்கை மீறு போதருகின்னேன் வல்லையுன் கட்டுரைகள் பண்டேயுன் வாயிருதும் வள்ளீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தஜிக்க வல்லானை மாயனை பாடு ఏలోరెంపావాయ్. ఏల్ ఓర్ ఎంపావాయ్. అద్వితీయమైన ఈ వ్రతములో అందరూ చేరండి. అద్వితీయమైనటువంటి ఈ పాశురములను కంఠస్థము చేయండి అని అమ్మవారి ఆదేశం అని పెద్దలు చెబుతారు. ఇదంతా వేద మనైత్తుక్కం విత్తాగుం అని తిరుప్పావై 30 పాశురములు వేదార్థాలన్నింటినీ ఒకచోట చేర్చి ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి రసగుళికలు. అంటే ఆనందరసాన్ని అనుభవించేవాడికి ఇవి ఒక గొప్పనైనటువంటి మాత్రలు అని పెద్దల వ్యాఖ్యానం పూర్వాచార్యులు. ఈరోజు ఈ 15వ పాసురములో లేపే గోపికతో తిరుప్పావైకి పూర్వరంగమైనటువంటి వ్రత విధానమంతా 5 పాసురములలో తెలుసుకున్నాం. 5 పాసురములలో నారాయణనే నమక్కే ఈ వ్రతాది అధిష్టాన దేవత రక్షకుడు సర్వం సహా సార్వభౌముడైన పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆయనకు 2వ పాసురములో ఆయనకు ఈ జీవుడు ఎలా ఉండాలి కొన్ని నియమములను పెట్టుకొని ఆయనకు నివేదించకుండా నెయ్యున్నోం పాలున్నోం ఏది ఆహారం స్వీకరించము, నియమనిష్టాలన్నీ ఆచారవంతమైనటువంటి తెల్లవారుజామున లేచి స్నానాది అనుష్ఠానములన్నీ చక్కగా నిర్వర్తించుకుంటాము. కాటుక పూలు లాంటి భోగ్యమైన పదార్థములు కూడా పెరుమాళ్లకు భగవంతునికి ఆనందము కొరకై అలంకరించుకుంటాం. ఏదో దాన ధర్మములు చేస్తాం. ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడమని కొన్ని విషయాలను మనకు ఉపదేశం చేసింది. ఇది జీవలక్షణం. భగవంతునికి ప్రేమించాలనుకునేవాడు భగవంతుని గురించి తెలుసుకొని పరమాత్మ నారాయణుడిని తెలుసుకొని ఆయనకు ఆనుగుణ్యంగా ఆయనకు ఇష్టమైన విధముగా నియమములు పెట్టుకొని జీవించాలని. 3వ పాసురములో ఉపాయము భగవంతుని శ్రీచరణాలను ఆశ్రయించుట. 4వ పాసురములో ఈ లోకానికంతకీ సమృద్ధి అయినటువంటి వర్షం కురవాలి మనం చేసేటువంటి భగవద్ ఆరాధన చేత. మొదటి ఫలం లోకమంతా క్షేమంగా ఉండాలి. ఈ ఆత్మకు కూడా భగవద్ గుణములనే వర్షము పడి ఆత్మ కూడా సస్యము మంచి పంటలు పండాలి. తర్వాత భగవంతుని దగ్గర వెళ్ళడానికి మనకుండే పాపములన్నీ ఉంటాయి. పూర్వాగములు, ఉత్తరాగములు, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అంటారు. పూర్వజన్మలో చేసుకున్న పాపములు, మళ్ళీ జన్మలెత్తి తీర్చుకోవలసిన పాపములు, ఈ జన్మలో అనుభవించవలసిన పాపములన్నింటినీ కూడా ఒక్క భగవన్నామముతో తొలగించుకోబడుతున్నాయి. కనుక భగవన్నామము అనాలి. మాయనై వన్ను మడవదరై మైందనై తూయ పెరునీరు యమునై తురైవనై ఓ మాయావి మధురా నాయక యమునా తీర విహార గోకుల కులభూషణ యశోదా గర్భసుక్తి ముక్తాపల అని ఇలాంటి భగవాత్మ మన కొరకై పడినటువంటి అనేక పాట్లు ఆ గుణములను అనుసంధానం చేసుకుంటే మన పాపములు తొలుగుతాయి.
దాంతో భగవంతుని వైపు చేయవలసిన వ్రత విధానం అనే జ్ఞానము కలిగింది మనకు. జ్ఞానము కలిగిన తర్వాత వెంటనే నేరుగా పరమాత్మతో సంబంధము పెట్టుకోకూడదు. ఎందుకంటే పరమాత్మకు నచ్చునో నచ్చకపోవునో, మన అనేక జన్మలుగా మనం చేసిన తప్పులు జ్ఞాపకం వచ్చునో, ఇలాంటి స్థితిలో మనం వెళ్ళి ఈ వ్రతమని చెబితే కోపగించునో, మందలించునో, అనుగ్రహించునో, ఆగ్రహించునో తెలియదు కదా. ఆయన సార్వభౌముడు, ఏదైనా ఉండవచ్చును. కనుక అది ప్రమాదం కలుగుతుంది. కనుక భాగవతోత్తములైన భక్తులతో కలిసి పరమాత్మ సన్నిధానానికి చేరుకోవాలని 10 మంది గోపికలను నిద్రలేపుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నది. గోదాదేవి ఒక చక్కని సులభమైన మార్గములో మనల్ని పరమాత్మ వైపు చేర్చేటువంటి ఒక ప్రయత్నము ఈ వ్రతం. అందుకే దీనికి నీరాట్టు వ్రతము, స్నానం చేయడానికే రెండెర్రా అని చెప్తున్నటువంటి వ్రతంగా అనిపిస్తుంది. స్నానం భగవత్ గుణముల అవగాహన. భగవానుడనేటువంటి సరస్సు లోపల ఆయన గుణముల మునక వేయాలి ఆత్మ అని చెబుతున్నారు. అందులో గోపికలు ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క గుణం ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నది. ఒక్కొక్క పరమాత్మను ఆకర్షించే గుణం. ఈ గుణములన్నీ గోదమ్మలో ఉన్నాయి. అమ్మ అంటున్నది, నాకుండడం కాదు, నన్ను ఆశ్రయించే మీ అందరిలో కూడా ఈ గుణములు చేరవచ్చును అని. మొదటి గోపిక భగవంతుని మీద ప్రేమ కలిగినది. రెండవ గోపిక పిచ్చి ప్రేమ కలిగినది. మూడవ గోపిక ఈమె ప్రేమ ఎంతది అంటే పరమాత్మ కూడా ఆసక్తిగా చూపించి ఈవిడ కొరకు వెతుకునేటువంటి కోదు కలముడే పావాయ్ అన్నారు. కుతూహలము రేకెత్తించేటువంటి వ్యక్తిత్వం కలిగిన ప్రేమ. ఆ తర్వాత 9వ పాసురంలో ఈమె ప్రేమకు మురిసిపోయిన కృష్ణయ్య ఈమెకే ఒక మేడ కట్టించాడు. ఓ బంగారు అద్దాల మేడ, రత్నములతో పొదిగిన అద్దాల మేడ. అంతటి ప్రేమ కలిగినది. మరొక ఆవిడ ఆయన పక్కింటి పిల్ల, ఈమె కూడా పరమాత్మతో బాగా సన్నిహితం కలిగిన గోపిక. తర్వాత గోపిక భగవానుణ్ణి తన సౌందర్యము చేత, కులము చేత, అలాగే తన గుణముల చేత, సౌందర్యము చేత, ఐశ్వర్యము చేత, కులము చేత స్వామితో సమానమైనటువంటి యోగ్యురాలైనటువంటిది కూడా పరమాత్మను ప్రేమిస్తున్నది. దాంతో ఆయన ఆమె మీద ఇష్టపడినాడు. మరొక గోపిక నేత్ర సౌందర్యము కలిగినది. ఈమె నేత్రాలను చూసి పుండరీకాక్ష నయనములు కలిగిన పరమాత్మ, ఈమె కలువ పువ్వుల లాంటి కళ్ళు కలిగిన ఈమె నేత్రములను చూసి ఆయన ఈడుపడుతున్నాడు. ఒక ఆవిడ, ఈమె అన్నగారు స్వామివారితో సాన్నిహిత్యంగా ఉంటున్నాడు కనుక ఆ సాన్నిహిత్యంగా ఉండేవాడి చెల్లెలు మరొక గోపిక. ఇలా నిన్నటి గోపిక నేత్ర సౌందర్యం కలిగినది. ఈరోజు గోపిక అన్ని లక్షణములు, ఈ 9 రకాల గోపికలో ఉన్న లక్షణాలన్నీ ఈ వీడియో లోపలనే ఉన్నాయి. ఈ గుణములన్నీ చేరడం వలన, ఇలాంటి పరమాత్మ మీద ప్రేమ కలిగి ఉండడం వల్ల కలిగేటువంటి అసలైన గుణం ఏమిటంటే, ఇవాళ ఉన్నటువంటి గోపిక అపారమైనటువంటి క్షమాగుణం కలిగినది. అంటే తనను నిందించినా కూడా నిందించిన వారిని ఏమీ కోపగించుకోకుండా ప్రేమించేటువంటి, పోనీలేరా తిడితే తిట్టావు, నువ్వు నీ కోపం వచ్చింది తిట్టావు, నేనేమి కోపగించుకోవట్లేదు, కానీ నీతో నేను కలిసి ఉండాలి, మీరు నా దగ్గరికి రావాలి అని క్షమించగలిగేటువంటి అపార కారుణ్య గుణం కలిగినటువంటి గోపిక ఈరోజు గోపిక. క్షమాగుణము అన్నింటికంటే ఉత్కృష్టమైనటువంటిది అని మనకు రామాయణం చెబుతుంది. సీతమ్మనే స్వయంగా ఉపదేశం చేస్తుంది. ఆంజనేయ స్వామి రావణ సంహారమైన తర్వాత సీతమ్మ దగ్గరికి వచ్చి ఆమె అమ్మ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరినీ చూసి, ఇంతకుముందు వచ్చినప్పుడు వీళ్ళు నిన్ను బాధించడం విన్నానమ్మా మాటల చేత, కనుక నాకు ఒక్క అవకాశం ఇవ్వు, వీళ్ళందరినీ సంహారం చేస్తాను అని సీతమ్మను ఆంజనేయ స్వామి అడిగితే, అమ్మవారు చేస్తున్న ఉపదేశం సీతా చరమ శ్లోకము అంటారు. పాపానాం వా శుభానాం వా వదార్హానాం ప్లవంగమ కార్యం కరుణమార్యేణ న కశ్చిన్నాపరాధ్యతి
ఆంజనేయ, నువ్వు సకల శాస్త్ర పారంగతుడివి కదయ్యా, తప్పు చేశానని శిక్షిస్తావా? ఇదేనా మన జ్ఞానానికి నిజమైనటువంటి ఫలము? ప్రతీకారం తీసుకోవడమా? పాపానాం వా శుభానాం వా, పాపమో పుణ్యమో ఏదో ఒకటి ఉంటుందయా వాళ్ళ దగ్గర, ఉంటే ఉండనిగాక. నకశ్చిన్న అపరాధ్యతి, చిన్నదో పెద్దదో ఎవరైనా తప్పు చేయని వాళ్ళు ఈ లోకంలో ఉంటారా? నకశ్చిన్న అపరాధ్యతి, అపరాధము లేని వారెవరు లేరు. అయితే ఏం చేయాలి మనం అంటే, కార్యం కరుణమార్యేణ, కారుణ్యం చూపెట్టి క్షమించాలయ్యా, ఇది ఉత్కృష్టమైన లక్షణం అని ఆంజనేయ స్వామికి సీతమ్మ తల్లి ఉపదేశం చేసింది. అమ్మవారి ఉపదేశమైన తర్వాత ఆంజనేయుడిలో పూర్ణమైనటువంటి స్వరూపం ఆవిర్భావం జరిగింది అని అంటారు పెద్దలు. జ్ఞానం ఎంతో సంపాదించుకొని ఉన్నా అంతవరకు నేను రామదూతను 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 అని చెప్పుకున్నటువంటి ఆంజనేయ స్వామి అమ్మ ఉపదేశమైన తర్వాత రామదాసుడను అని చెప్పుకున్నారు అని. అంటే దాస్యభావన అప్పుడు కలిగింది, ఆత్మకు నిజమైనటువంటి స్వరూపం వచ్చింది. ఎదుటివాడి దోషములను క్షమించుట, లెక్కించుట కాదు, లెక్కించుట గొప్పతనం కాదు. లెక్కించడమో, దానికి వక్రభాష్యాలు చెప్పడమో, లేకుంటే వారిని ఈసడించుకోవడమో, వారిని అవమానించడమో అది పెద్ద విషయం కాదయా. వాడి యొక్క దోషములను క్షమించు, సహించు అని పూర్ణమైనటువంటి శ్రీవైష్ణవ స్వరూపాన్ని ఈ పాసురంలో మనకు అందిస్తున్నారు. ఏ రోజైతే భగవంతుని మీద ప్రేమ కలిగినది అని మనము చెప్పుకుంటే దానికి లక్షణం ఏమిటంటే, చివరి ఫలం ఏమిటంటే క్షమాగుణం పెరుగుట, ఎదుటివారి దోషములను లెక్కించకుండుట, ఎదుటివారి దోషములను సహించుట. అలాంటి గుణము ఏ రోజైతే మనలో ఆవిర్భావం కలుగుతుందో అలా ఉన్నటువంటి జ్ఞానమునే నేత్ర సౌందర్యము అని అంటారు. నేత్రము జ్ఞానానికి గుర్తుగా చెబుతారు, జ్ఞాన నేత్రము అంటారు. ఆ నేత్రానికి ఏముండాలి? కాటుక పెట్టిన నేత్రములు కావాలి. కృష్ణయ్యకి నుంచి కాటుక పెట్టుకు అందంగా ఉన్నటువంటి కళ్ళను చూస్తే ఆయన ఆకర్షించి ఆ గోపిక వెంటబడతాడు. ఆ నేత్రం మనలో ఉండాలి. ఏమిటా నేత్రము అంటే జ్ఞానము ఉండాలి, భగవంతునికి యొక్క గొప్పతనము తెలియాలి, మన యొక్క నియమాలు తెలవాలి. మనము భగవంతునికి చెందిన వారము, ఆయనకు ఆనుగుణ్యంగా నడుచుకోవాలనే మన లక్షణము తెలియాలి. ఆయన సర్వం సహా సార్వభౌముడైనటువంటి వాడు, ఆయనను నిందించడానికి వీల్లేదు, ఆయన లేకుండా మనము లేము అనేటువంటి జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం ఎలా ఉండాలి? భగవంతుణ్ణే ఆరాధించాలనే భక్తి కలిగిన జ్ఞానం ఉండాలి. జ్ఞానానికి అందము, కంటికి అందము కాటుకెలాగో జ్ఞానానికి అందము భగవంతుణ్ణి సేవించుట. అప్పుడు పరమాత్మ ఈ కళ్ళకు వెంటబడతాడు, ఈ ప్రేమకు వెంటబడతాడు, ఈ పిచ్చి ప్రేమకు వెంటబడతాడు. పక్కింటి గోపికగా మనల్ని భావిస్తాడు. మన ఆచార్యుని చూసి మనల్ని రక్షిస్తాడు, మన గురువుని చూసి మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు, ప్రేమిస్తాడు. అలాంటి దయామూర్తికి చివరి గుణం ఏమిటంటే మన దగ్గర ఉండవలసిన క్షమాగుణం ఉండాలి అని ఈ పాసురంలో. ఈ క్షమాగుణమే పూర్ణత్వాన్ని ఇస్తున్నది. వ్యక్తిత్వానికి పూర్ణత్వము, ఆత్మకు గుణ సంపూర్తి. అటువంటి పాసురములో అమ్మవారు ఈ పాసురంలో 15వ గోపికను నిద్రలేపుతూ అంటున్నారు, ఈ గుణం మనకు మన దోషములను కూడా ఒప్పుకునేటువంటి గుణం ఉండాలి. ఎదుటివారి దోషములను లెక్కించకుండా ఉండటము, సహించుట అనగానే మనలో గొప్ప గుణాలు ఉన్నాయని అనుకోకూడదు. మనలో కూడా దుష్ట గుణాలు ఉన్నాయని పరమాత్మ సన్నిధిలో క్షమాపణ వేడుకోవాలి. అందుకే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదలు పరమాత్మను కీర్తించే శ్లోకము కాకుండా మనల్ని నిందించుకునే శ్లోకాన్ని ఇచ్చినారు. ముందు మన గుణాలను స్వామికి విన్నపం చేసిన తర్వాత ఆ తర్వాత ఆయన పోనీలేనర్రా, నీ చెడ్డ గుణాలు లేని వాళ్ళు ఎవరు, ఇప్పుడు ఏమిటి నువ్వు ఎందుకొరకు వచ్చావు అంటే నీకు ఆరాధన చేయడానికి వచ్చానంటే అప్పుడు అనుమతిస్తాడు స్వామి, అప్పుడు ఆరాధించాలి. అందుచేత అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ కృతజ్ఞ దుర్మానీ స్మరపరవశ వంచనపర నృశంస పాపిష్ట కథమహమితో దుఃఖజలదే అపారాదుత్తీర్ణ స్తవ పరిచరేయం చరణయో న ధర్మనిష్టోస్మి న చాత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించన అన్యగతిశరణ్యః తత్పాదమూలం శరణం ప్రపజ్యే. 《 《 《 《 《  《 》 《 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》 《 》
అమర్యాద, నాకే మర్యాద తెలియని వాడిని, దుష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడిని, చలమతి, బుద్ధి ఒకచోట స్థిరంగా ఉండని వాడిని, అసూయా ప్రసోవు, ఎవరైనా బాగుపడుతుంటే ఓర్వలేకుండా ఏడ్చేవాడిని, కృతజ్ఞ, చేసిన మేలు మరిచేవాడిని, దుర్మాని, అహంకారము కలిగిన వాడిని, స్మరపరవశ, ఎవరైనా వచ్చి నన్ను పొగిడితే ఆ నాంతవాడు లెడని పొంగిపోయేవాడిని, వంచనపరహ, నమ్మిన వాడిని మోసం చేసేవాడిని, నృశంస, ఏ విధమైనటువంటి ప్రశంసాపాత్రము కానివాడిని, పాపిష్టం, అనేక పాపములు చేసినవాడిని. ఇది భగవంతుని దగ్గర మనం చెప్పుకునే, ఇది యామునాచార్యులు అనేటువంటి ఒక మహనీయుడు, ఆళవందారు అంటారు ద్రావిడంలో, ఆళవందారు స్తోత్రము అని ఈ స్తోత్రంలో ఒక ప్రముఖమైనటువంటి శ్లోకం ఇది. భగవంతుని సన్నిధానంలో మన దుష్టత్వాన్ని అంతా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన దయాగుణం కలిగిన వాడు కనుక, పోనీలే తప్పు చేయని వాడు ఎవరున్నారు నాయన, ఇప్పుడు ఎందుకొరకు వచ్చావంటే, అపారాధు తీర్ణ సవపరిచర్యం, ఈ సంసారం అనేటువంటి భవజలని దాటడం కొరకై నీకు సేవ చేయడానికి వచ్చాను స్వామి అంటే, చేసుకో అంటే, అప్పుడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతం చదివి అర్ఘ్యపాద్యాచమనే స్నాన వస్త్ర ధూప దీప వస్త్ర ఆభరణాలు సమర్పించి, నైవేద్యం సమర్పించి, అష్టోత్తరాలు చేసుకొని మంగళాశాసనం చేయుట నిత్య విధి. ఇది భగవంతునికి మనకు ఒక తెలియని విడదీయని బంధం ఏర్పరుస్తుంది అని గోదమ్మ ఉపాయం. అట్లాంటి ఈ గోపికను నిద్రలేపుతూ ఎల్లే ఇలంగిలియే, ఆమెను నిద్రలేపుతూ అంటున్నారు, ఓ లేత చిలుక. ఎంత మంచి చక్కగా, ఎలాంటిదంటే నేనే వచ్చి మీకు నిద్రలేపుతాను అని చెప్పినటువంటి గోపిక ఈవిడ కూడా పడుకున్నది. వ్రతం దగ్గరుండి చేపిస్తానన్నటువంటి గొప్ప మాటలు మాట్లాడినటువంటిది పూర్ణురాలు. మీరేమి ఇబ్బంది పడొద్దర్రా, వ్రతం చేయడానికి అన్నీ నేనే దగ్గరుండి మీతో చేయించి కృష్ణయ్యతో మిమ్మల్ని కలిపి కృష్ణుడి ప్రేమను మీకు అందించి మీ యొక్క సేవలు కృష్ణుడికి అందించేందుకు నేనే మధ్యలో సారథ్యం చేస్తానన్నట్టుగా నాయకురాలుగా ఉంటానని మాట్లాడినటువంటిది. అందుచేత ఎత్తిపొడుస్తున్నారు, ఎల్లే ఇలంగిలిగే. ఆహాహా, ఓ లేత చిలక, మాటలు తీయగా ఏమైనా అర్థం ఉన్నదా, చక్కగా పడుకొని ఉన్నావు. ఇన్నము రంగుదియో, రాత్రేమో కావలసినన్ని మాటలు మాట్లాడావా, మాకు ముందర నడుస్తావా, కృష్ణుడితో మమ్మల్ని కలుపుతావా, ఆయనతో మా విన్నపాలు ఆయనకు అందజేస్తావా, మధ్యవర్తిగా ఉంటావా, ఇన్ని మాటలు మాట్లాడావా, ఏమిటి చిలక పలుకులు పలికావు, ఈ హాయిగా పడుకున్నావు. ఇన్నమురంగుదియో, పడుకుంటున్నావా, నిద్రిస్తున్నావా అని అన్నారు. ఇదేం ధర్మమమ్మా నీకు? ఓ లేత చిలక, నీ చిలుక పలుకులని మాకు తెలుసును. నంగై మీరు, ఇన్ని మాటలు మలికారు కదా అని అంటే లోపల నుంచిన్న గోపిక అంటున్నది, నన్ను లేత చిలక అంటున్నారా? అసలు చిలక పలుకులన్నీ మీ దగ్గరే ఉన్నాయి. నంగై మీరు, మీరే అన్నీ తెలిసిన పూర్ణత్వం కలిగిన పెద్ద గొప్పనైనటువంటి జ్ఞానం కలిగిన వారు. మీకు తెలిసిన విషయాలు నాకెక్కడ తెలుసు? చిల్లెన్ అజయిమిన్, అబ్బా పొద్దునే తెల్లవారుజామున వచ్చి జిల్లు అని శబ్దం చేయకండర్రా, ఒక్కటే గోల అన్నట్టుగా ఆవిడ లోపల నుంచి, మీరే పూర్ణలు, అన్ని తెలిసిన వాళ్ళు మీరే, ఇక మీ అంత జ్ఞానం ఎవరికున్నది, పొద్దున్నే వచ్చి నిద్రలేపుతున్నారు, జిల్లుమని అరుస్తున్నారు అన్నట్టుగా ఆవిడ పలికి. ఊరికే అలా అల్లరి చేయకండి, ఊరికే జిల్లుమనే శబ్దం, చెవుల జిల్లుమనేటట్టుగా గలగల శబ్దంతో మాట్లాడకండి. ఇదిగో వస్తున్నాను, పోదరుగిన్నే వస్తున్నాను అన్నారు. అంటే ఈ లోపలున్నటువంటి ఆవిడ ఇలా అనగానే బయటున్న వాళ్లకు కొంచెం కోపం వచ్చింది. మనం ఏమి లేని మాట అన్నామా, ఉన్నదే కదా అన్నది. రాత్రి ఆమె మాట్లాడిన మాటలే జ్ఞాపకం చేస్తూ నిద్రలేపుదే ఆమె చూడు పడుకొని ఉండి ఎలాంటి మాటలు మాట్లాడి మనల్ని ఆక్షేపిస్తున్నది. మనమే పూర్ణులమట, ఎద్దేవా చేస్తున్నది, ఏలన చేస్తున్నట్టుగా అని వీళ్ళు లోపలున్న వాళ్ళు అంటున్నారు. వల్లే ఉన్ కట్టురైగల్, ఆహాహా, ఏం మాటలు నేర్చిన దానవమ్మ. వల్లే, ఓ నేర్పుగలైనటువంటి నేర్పుగల మాటలు మాట్లాడేదానా, ఉన్ కట్టురైగల్, నీ చాకచక్యము నీ నేర్పు మాటలు మాకు తెలియవా, చెప్పేదొకటి చేసేదొకటి, ఆ మాటలన్నీ మాకు తెలుసు. ఉన్వాయ్ పండే అరుదుం, నీ యొక్క నోటి దురుసుతనము మాకు తెలియదా, నీ నోటి చలాకీతనము, నోటి చాకచక్యముతో మాట్లాడి ఎదుటి వాళ్ళని ఎన్ని మాయలైనా చేయగలిగే నీ మాయదారి మాటల విషయం మాకు తెలియదా.
తెలియము అరిదుం, మాకు తెలుసమ్మా, ఇట్లా మాట్లాడతావని కూడా మేము ముందే అనుకున్నాం అన్నారు. మనకేమర్థం అవుతుంది? పరస్పరము వ్రతానికి వెళ్ళాలనుకున్నటువంటి గోపికల మధ్యలో ఎవరికి వాళ్ళే ఆభిజాత్యము, ఈగో, మన మాటే చెల్లాలి అనేటువంటి ఆ పరస్పర మాటల వలన ఎదుటి వాళ్లను పరస్పరము ఒకరిని ఒకరు ఆక్షేపించుకొనుట, దీనితో వాదము పెరుగుతున్నది. వాదముతో మనసులు దూరం అవుతున్నాయి, మనుష్యులు దూరం అవుతున్నారు. ఈ లోకంలో జరిగే స్థితిని అమ్మవారు ఏనాడో గ్రహించినది. పదే పదే వారొకటనను వీరొకటనను, ఇదే క్షమాగుణం ఉంటే అంతే అన్నారులే, మనవాళ్లే కదా అనే భావన ఒక్కటి మనలో ఉంటే ఈ వాదన ఉండదుగా, మంచివాళ్లతో దూరం అవడం ఉండదు కదా, బంధుత్వాలు దూరమవి ఉండవుగా, భక్తులతో దూరంగా ఉండం కదా. ఎప్పుడైతే భక్తులకు దూరమయ్యామో మనలో ఆసురీ శక్తులు, దుష్టశక్తులన్నీ ఆవహించి ఏమిటేమిటో చేస్తుంటాం. అది మనకి ఏ విధంగా కూడా ఆనందకారకము కాదు. కానీ ఏదో మనల్ని మనం ఆభిజాత్యం, మన ఆత్మను మనము అభిమానాన్ని ఏదో సంతోషపెట్టుకుంటున్నట్టుగా మనకు మనమే నశిస్తూ ఉన్నామన్నది గోదమ్మ. అది వద్దర్రా అన్నట్టు ఇందులో చెబుతున్నది. నీ నోటి దురుసుతనము మాకు తెలుసు అనగానే లోపలున్న ఆవిడ ఊరుకుంటుందా? నీంగలే వళ్ళీరుహల్, నన్ను నోటి దురుస్తనము, నన్ను నేర్పరితనం అంటున్నారా? అసలు మీరే మీకున్నంత నేర్పరితనం ఉంటుందా? మీరే అలాంటి వాళ్ళు, నన్ను ఏదైతే అంటున్నారో అదంతా మీలోనే ఉన్నాయి అని అన్న తర్వాత ఆవిడ గ్రహించినది. అయ్యయ్యో, వాళ్ళు తెల్లవారుజామున వచ్చారు, కృష్ణయ్య దగ్గరికి వెళదామనేటువంటి ఆసక్తితో వచ్చి మన ఇంటి ముందుకు మనమే ముందు వెళ్ళవలసిందే ఉండే కదా. అలాంటిది వాళ్ళే వచ్చి ఏదో వాళ్ళు తెల్లవారుజామున వచ్చి పైన మంచు పడుతున్నది, కింద బురదగా ఉన్నది, చలిగా ఉన్నది, లోపల మనసంతా తడి అయిపోయి ఉన్నది కృష్ణ ప్రేమలో. ఆ సమయంలో కొంచెం బాధతో తట్టుకోలేక ఒక మాట వాళ్ళు అన్నారే, నేనైనా ఊరుకోవచ్చు కదా, అనవసరంగా వాళ్ళని బాధిస్తున్నానే అని తెలుసుకున్నది. ఇది పరమాత్మను ప్రేమించేవాడికి ఉండవలసిన ప్రధాన లక్షణం. దోషము మనదే, ఎదుటివారిది కాదు. మన దోషమే అని మనం ఏనాడైతే గుర్తిస్తామో, అది ఏదైనా సంఘటన జరగనియండి, లౌకికం కానివ్వండి, ఆధ్యాత్మికం కానివ్వండి, మరొక వ్యావహారికం కానివ్వండి, ఎక్కడైనా సరే మనము మనదే దోషమనే భావనలో పెంచుకుని సహించడము నేర్చుకుంటే పరమాత్మకు ఇష్టమైనటువంటి గోపికగా మారుతున్నాము. అప్పుడు స్వామి ఈ గోపిక చుట్టే తిరుగుతూ ఉంటాడు, ప్రేమిస్తాడు, పట్టుకుంటాడు, ఆనందింపజేస్తాడు, ఇహలోకములో భోగములను అందిస్తాడు, పరమున ఆయన సాన్నిధ్యాన్ని ఇచ్చి ఆనందింపజేస్తాడు, లక్ష్మీదేవితో సమానంగా చూస్తాడు. ఇది భగవత్ సంబంధం. ఈ సంబంధానికి ప్రధానమైనది భగవంతుణ్ణి ప్రేమించుట, మనము దోషులమని ఒప్పుకొనుట. ఇవి రెండు లక్షణాలు ఉండాలి. పరమాత్మ గొప్పవాడు, నేను నీచుడను. నీశనేన్ నిరై ఒండ్రు మిలేన్, ఈశనేన్ పరమాత్మ ఈశ్వరుడు, ఆయన ప్రభువు, ఈ లోకానికంతటికి సర్వం సహా సార్వభౌముడు, ఈశ్వరత్వము ప్రభువు. నీచుడను, నాలో ఏ దోషములు ఏ ఒక్క మంచి గుణము లేనటువంటి నీచుడని నేను. కానీ పరమాత్మను నేను పట్టుకోక తప్పదు, ఆయన తప్ప వేరే లేదు అని ఎప్పుడైతే నీచత్వముని ఒప్పుకొని పరమాత్మను ఆశ్రయిస్తే మన నీచత్వాలన్నీ తొలగించి తనతో సమానంగా చూస్తాడని శాస్త్రములు. అలాంటి పరమాత్మ వైభవాన్ని తెలుసుకున్నటువంటి గోపిక పూర్ణురాలు కదా. వెంటనే ఆ పూర్ణత్వం ఏమిటి? సహించుట, క్షమించుట, దోషాన్ని ఒప్పుకొనుట, ఇదే పూర్ణత్వం. అప్పుడు వెంటనే బయటున్న వాళ్ళకు, పిల్లలకి ఇంకా మనం మాట్లాడుతుంటే కోపం వస్తుందే అని ఈ లోపల ఉన్నటువంటి గోపిక అంటున్నది, నానేదా నాయుడుగా, అయ్యయ్యో మన్నించడర్రా, ఏదో పొరపాటున నోరు జారాను, మిమ్మల్ని ఈ దోషమంతా నాదే, ఈ లేవకపోవడము దోషము నాదే, మీకు మాట ఇచ్చి లేవకపోవడం ఇంకా దోషమే, మిమ్మల్ని మీరు రాగానే మిమ్మల్ని గౌరవించకుండా, మీరు పిలవగానే లేవకుండా ఇన్ని దోషాలు చేసిన నన్ను మన్నించండి అని దోషాన్ని తన మీద వేసుకున్నది ఈ గోపిక. అట్లా దీన్ని సాంప్రదాయంలో చెప్తారు, చాలా గొప్పనైన గుణం ఇది. ఇది ఈ ప్రాంతము ఆ ప్రాంతము, ఈ జాతి ఈ మతము ఈ కులము అనేటువంటి భేదము లేకుండా ఎవరికైనా ఉండతగినటువంటి గుణం ఇది. ఎదుటివారిలో దోషము చూచుట సామాన్యమైనటువంటి గుణం. దోషం మనలోనే చూసుకొని ఎదుటివారి దోషములను సహించుట ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైన గుణం. ఇది గోదమ్మ మనకు వ్రతరూపకంగా పాటల రూపంగా మనకు తెలియజేస్తున్నది. దీనికి పెద్దలు ఒక
రామాయణంలో ఒక ఉదాహరణను చెబుతారు. కైకేయి చేసినటువంటి తప్పిదము వల్ల రాముడు అరణ్యానికి వెళ్ళారు, సీతమ్మ వెళ్ళారు, లక్ష్మణులు వెళ్ళారు. దశరథ మహారాజు కైక మాటలు విని ఇలా చేశాడు, ఇదంతా కైక వల్ల జరిగింది అని శత్రుఘ్నుడు భరతునితో అంటూ, అన్నా భరత, ఈ కైకమ్మ చేసినటువంటి దోషానికి మూల కారణము మంధర అని ఆమె దాసీది ఉన్నదే, ఆ దాసీ దాన్ని తల నరికేస్తానన్నంత కోపం వచ్చింది శత్రుఘ్నుడికి. అంటున్నాడు, ఆ మంధరను సంహారం చేస్తానన్నయ్య. అంటే భరతుడు అంటున్నాడు, కాదు తమ్ముడు, నమంధరాయ నచ మాతురస్యాః దోషో న రాజ్ఞో నచ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ వనప్రవేశే రఘునందనస్య. రఘునందనుడు అడవిలోకి వెళ్ళడానికి కారణం మంధరాయ, మంధర కాదయ్యా. మరెవరు? కైకేయ కాదు, నచమాతురస్య, కైక కూడా కాదు, మన తల్లిగారైన కైక కాదు. మరేమిటి? దశరథ మహారాజా దోషో నరాజ్ఞో, దశరథ మహారాజు కూడా దోషం కాదు. అంటే మరి రాముడిది దోషమా? కాదు. నచ రాఘవస్య, రాఘవుడిది కూడా కాదు. మరెవరిది? మత్పాపమేవం, ఇదంతా నేను చేసిన పాపము వల్ల జరుగుతున్నది. మనమే పాపము చేయకపోతే రామచంద్ర స్వామి మనం వచ్చేంత వరకు ఉండి వెళ్ళాలి కదా. మనం ఎక్కడో కేకయ దేశానికి వెళ్ళిన సందర్భంలో ఆయన వెళ్ళిపోవడం ఏమిటి? ఇక్కడింత ఈ కారణాలు జరిగి మనము అమితంగా ప్రేమించే భగవానుడైన రామచంద్రుడు సీతమ్మ అడవికి వెళ్ళిపోవడం మన పాపం కాకపోతే మరొకటి ఉన్నదా? మన పాపం వల్లనే ఇంతమంది ఇలా ప్రవర్తించినారు, ఇది మన దోషమే అని భరతుడు అన్నాడు. అలాంటి భరతుని యొక్క పరిపూర్ణ భక్తుని మీదనే రామచంద్రస్వామి అడవిలో ఉన్నంతసేపు భరతుని మీద మనసు పెట్టుకొని ఉన్నాడని పెద్దలు వ్యాఖ్యానం చేస్తున్నారు. దోషాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో, తన దోషం లేకపోయినా, ఉందో లేదో మనకు తెలియదు, మనకు కంటికి కనిపించదు దోషం ఏది. మనకు కనిపించేది నేను ఏ తప్పు చేయలేదు అన్న భావనే కనిపిస్తుందే తప్ప మన దోషం కనిపించదు. మన దోషం ఎదుటి వాళ్ళు చేసేటువంటి ప్రవర్తించే దాంట్లో మన దోషం ఉండడం వల్లనే వాళ్ళు మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని తెలుసుకున్న జ్ఞానం. అలా తెలుసుకున్న నాడు భగవంతుని ప్రేమకు పాత్రులమవుతాం. అలాంటి దోషాన్ని తన మీద ఆరోపణ చేసుకున్నది ఇవాళటి గోపిక. నానేదా నాయుడుగా, నాదే దోషం, మీరందరూ నన్ను మన్నించండి అని అనేసింది. అప్పుడు బయటి వాళ్ళు అంటున్నారు, నీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడయ్యై. అయితే వెంటనే నీవు ఒల్లై వేగంగా పోదాయి రమ్ము, బయటకు వ్రతానికి రావాలి. మరి మీరు దోషం ఒప్పుకున్నారు కనుక తొందరగా వస్తే ఈ వ్రతానికి వెళ్ళిపోదాం. ఉనక్కు వేరుడయ ఎన్నా, ఏమైనా నీకు ప్రత్యేకంగా చెప్పాలా? ప్రత్యేకమైనటువంటి మీకు ప్రత్యేక ఆహ్వానం ఏమైనా పలకాలా? మీకున్న ప్రత్యేకత అందరం కలిసి వెళ్ళాలనుకున్నాం కదా రాత్రే, కనుక మీకు ప్రత్యేకత ఏమిటి లేదు కదా. నీ ఉనక్కు వేరుడయ్యి, నీకేమైనా ప్రత్యేకంగా ఏమైనా చెప్పవలసిందా? ఏం లేదు కదా అనగానే లోపల ఉంది, నాకేం ప్రత్యేకత లేదురా, మీతో పాటు నేను పెద్ద గొప్పదాన్ని ఏం కాదు, మీతో ఒకదాన్ని. క్షమాగుణం వచ్చినప్పుడు ఈ తనను తక్కువ చేసుకునే గుణం కూడా వస్తుంది. అందరికంటే నేనే చిన్నవాడిని. ఆంజనేయ స్వామి సీతమ్మ దగ్గరికి రావణాసురుని లంకలోకి వెళ్ళినప్పుడు, ఆంజనేయ ఎలా వచ్చావు సముద్రాన్ని దాటి అంటే చెప్పాడు, సముద్రాన్ని లంఘించి వచ్చాను. మరి నువ్వంటే వచ్చావు మహానుభావుడివి, మరి మిగతా వాళ్ళందరూ ఎలా వస్తారు అని సీతమ్మ అడిగితే, అమ్మా అక్కడున్నటువంటి వానర వీరులందరిలో నేనే చిన్నవాడను, వాళ్ళందరూ ఇంకా మహా గొప్పవారు, అందరికంటే చిన్నవాడిని నేనే అని తన యొక్క చిన్నతనాన్ని చెప్పుకున్నాడు. గొప్పవాడిని చెప్పుకోలేదు. అది గొప్ప గుణం. అందుచేత ఈవిడ నాకేం ప్రత్యేకత లేదర్రా, మీతో పాటు ఉంటున్నాను, వస్తున్నాను. ఎల్లారు పోందారు, అందరూ వెళ్ళారా, అందరూ బయలుదేరారా, వచ్చారా అనగానే బయట పోందారు పోందు ఎన్నికొల్, ఆ పోతూ పోతూ మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ ఆగి ఉన్నారు, అంత నిలబడి ఉన్నారు, కావాలంటే వచ్చి ఒక్కొక్కరిని లెక్క పెట్టుకో, ముట్టుకొని లెక్క పెట్టు. పోందారు పోందు వెలుపలికి వచ్చి ఎన్నికొల్ లెక్క పెట్టు.
లెక్కించుకో, ఎంతమంది ఉన్నారో లెక్కించుకో. అయ్యయ్యో అట్లా అంటారేమిటారా, వస్తున్నానన్నది. అంటే వీళ్ళ ఉద్దేశము ఆ గోపిక వచ్చి మనల్ని తాకినా మనం పవిత్రమైపోతున్నాం, వ్రతము పోవడానికి యోగ్యులమవుతున్నాం. అలాంటి మహాపురుషుల యొక్క స్పర్శ కూడా, వారితో కలిసి ఒక మాట మాట్లాడినా కూడా, వారిని దర్శించుకున్నా కూడా మనకు భగవద్ క్షేత్రానికి వెళ్ళడానికి, భగవద్ ఆలయానికి వెళ్ళడానికి, భగవత్ సన్నిధికి వెళ్ళడానికి మనకు యోగ్యత కలుగుతుంది అని చెబుతూ, వల్లానై, అమ్మా నీకు సంతోషం కొరకు ఒక మాట మాట్లాడుతున్నాం వినండి. ఆ కృష్ణస్వామి యొక్క పరాక్రమం. వల్లానై కొన్రానై, అంచె బలమైనటువంటి కువలయాపీడం అనేటువంటి ఏనుగును చంపినవాడు, కొన్నానై చంపినటువంటి వాడు, మాత్తారై మాత్ అజిక్కవల్లానై, మంచి బలమైనటువంటి మల్లురైనటువంటి యోధులను కూడా తన భుజబలము చేత అజిక్కవల్లానై నశింపజేయ సమర్థుడైనటువంటి, మాయనై అనేక ఆశ్చర్య చేష్టితములు చేసే శ్రీకృష్ణ పరమాత్మ, కృష్ణమూర్తి, కృష్ణస్వామిని పాడడానికి మీరు వచ్చేస్తే అందరం కలిసి ఆయన గుణానుభవం చేసుకుంటూ, ఆయన నామానుసంధానం చేసుకుంటూ, అచ్యుత అనంత కేశవ మాధవ ఋషికేశ దామోదర కృష్ణ మాయావీ మధురా నాయక యమునా తీర విహారా అని ఆయన నామములను ఉచ్చరించుకుంటూ ఈ వ్రతక్షేత్రానికి, కృష్ణ సన్నిధానానికి చేరుకుందాం. మీరు ఏం చేయండి అని ఇవాళటి పాసురంలో క్షమాగుణము, నీచత్వాన్ని ఒప్పుకొనుట, నీచత్వాన్ని ఒప్పుకొని ఎదుటివారి దోషములను లెక్కించకుండా ఉండుట, ఆ దోషములను చూడకుండా ఉండుట, క్షమించుట, ఇది భగవంతునికి అత్యంత సన్నిహితంగా చేసేటువంటి లక్షణమని గోదమ్మ మనకు అందజేసింది. ఆండాల్ తిరువడిగలే శరణం. మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ.